శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబికాయ నమ. ఏకవేణి జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్ల సల్లోహ లతాకండకభూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. షష్ఠ స్కంధంలో శ్రీహరి చెప్పిన మాయావిలాసము, నారద చతుర్ముఖ సంభాషణ, మాయాశక్తి మహిమ. సప్తమ స్కంధంలో నారదుడికి దక్షుడి శాపము, సూర్యవంశ చరిత్ర, సుకన్యా చవనుల కథ వింటూ ఉన్నాము. ఇక ఈ సుకన్య చేసినటువంటి బాల్యపు చేష్టల వల్ల చవన మహర్షికి కళ్ళు పోయాయి. దానివల్ల రాజు ఆయనకు సేవకులను నియమిస్తానంటే అదేలాగా సేవకులకు ఎంతవరకు చేస్తారు, నీ కుమార్తెనే నాకు సేవకురాలుగా నియమించు అని చెప్పేసి చవన మహర్షి అడిగారు. చవనుడు చేసిన ఈ ప్రతిపాదన శర్యాది గుండెల్లో ప్రకంపనలు పుట్టించింది. ఇస్తానని కానీ ఇవ్వనని కానీ ఏమీ చెప్పలేకపోయాడు. అంధుడు, వృద్ధుడు, కురూపి, పైగా తపస్వి. ఇతడికి దేవకన్య లాంటి మా అమ్మాయిని ఇస్తే సుఖపడుతుందా? అమ్మాయి సుఖం మాట్లాడుంచు, నేను ముఖ్యంగా సుఖంగా జీవించగలనా? ఆ అనారోగ్యం కుదిరబడడానికి కూతురు సుఖాలను త్యాగం చేయనా? ఎంత పనికిమాలిన వాడైనా చేస్తాడా? మంచి చెడు తెలిసి నేనెలా చెయ్యను? ఇతడితో సంసారం ఎలా చేస్తుంది? ఏమి సుఖపడుతుంది? యవనంలో ఉన్న సుందరాంగి తనకు తగిన భర్త కావాలని కోరుకుంటుంది తప్ప ఇలాంటి వృద్ధుణ్ణి, అంధుణ్ణి ఇష్టపడుతుందా? అనురూప భర్త దొరికినా ఆ వయసులో మన్మధుని సంతృప్తిపరచడం అసంభవం అంటారు. ఇక ఇలాంటి మగడితో సంసారం అయితే చెప్పాలా? రూపవతి అయిన అహల్య తపస్శీలుడైన గౌతమునికి భార్య అయింది. ఇంద్రుడితో వంచనకు గురయ్యింది. భర్త శపించాడు. తన తప్పు తెలుసుకునింది, పశ్చాత్తాపం పొందింది. ఇలాంటి ధర్మ విపర్యాలు జరుగుతూ ఉంటాయి అననురూప వివాహాల వల్ల. అందుచేత సుకన్యను ఈ చవనుడికి ఇవ్వను, మూత్రబంధన బాధను అనుభవిస్తాను అని ఒక నిశ్చయానికి వచ్చి మౌనంగా సాలోచనగా నిష్క్రమించి ఇంటికి చేరుకున్నాడు. మంత్రులను సమావేశపరిచాడు. ధర్మ సంకట పరిస్థితుల్లో మీరంతా బాగా ఆలోచించి నాకు ఏదైనా మార్గం చెప్పించండి, ఏమి చేయమంటారో చెప్పండి అని సలహా అడిగాడు. అందరూ ముక్తకంఠంగా ఒకే మాట చెప్పారు. ఒక కురూపి వృద్ధ తపస్వికి ఇంతటి సుందరాంగి సుకన్యను ఇమ్మని ఎవరు మాత్రం ఎలా చెబుతారు అన్నారు. శర్యాది ఏ దారి దొరకక మదనపడుతూ ఉన్నాడు. సుకన్యకు ఈ సంగతి తెలిసింది. చిన్నగా నవ్వుకుంది. సరాసరి తండ్రిని చేరుకుంది. నాన్నగారు, ఇందులో మీరు ఇంతగా మదన పడవలసింది ఏది లేదు, దిగులు పడవలసింది అంతకన్నా లేదు. నేను ఇప్పుడే ఆ మహర్షిని ఓదార్స్తాను, ప్రసన్న చేసుకుంటాను, నన్ను నేను సమర్పించుకుంటాను అంది. అమ్మా, ఏమిటి సాహసము? నువ్వు ఆ వృద్ధుడికి సపర్యలు చేస్తావా? అందున ఘోరారణ్యంలో ఒంటరిగా. అతడు అసలే క్రోధనుడు, అంధుడు. ఇవి ఆలోచించావా? ఏ తండ్రి అయినా కన్న కూతురిని అందగాడికి, యువకుడికి, ధనవంతుడికి, విద్యావంతుడికి, గుణవంతుడికి ఇవ్వాలనుకుంటాడే కానీ ఇలాంటి కురూపికి, వృద్ధుడికి, తాపసికి ఇవ్వాలనుకుంటాడా? కూతురు ఇష్టపడితే మాత్రం తాను ఒప్పుకుంటాడా? నువ్వెక్కడా? చవనుడెక్కడా? ఏ ఒక్క అంశలోనూ అనురూపత లేదే, ఎలా అంగీకరించిన తల్లి? ఇది అన్యాయము. అంతఃపుర సౌధాలలో నివసించిన కూతురికి అడవులలో, పర్ణశాలలో నివాసం కల్పించిన. ఇంతకన్నా నేను, నా సైనికులు ఈ అనారోగ్యంతో ఇలా మరణించడమే మంచిది. ఏది జరగాలని రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. అంతే. నేను బెంబేలు పడి చూస్తూ నీకు అన్యాయం చేయలేను. అమ్మ, నువ్వు స్థిరచిత్తంతో ఉండు. ఏ అంధుడికి నిన్ను ఇవ్వనుగాక ఇవ్వను.
ఈ రాజ్యము ఈ దేహము ఉంటే ఉండని పోతే పోనే బాధ లేదు, ఇది నా నిర్ణయము, ఇది నా నిశ్చయము అన్నాడు. తండ్రి, చవన మహర్షిని చేరుకోవడానికి నేను ముమ్మాటికి ఇష్టపడుతున్నాను, ఏమీ బాధపడటం లేదు. నన్ను అతడికి ఇచ్చి వివాహం జరిపించు. నా వల్ల నీకు నీ సైన్యానికి ఏ కష్టము రాకూడదు, మీరంతా సుఖంగా జీవించాలి, అదొకటే నా ఆకాంక్ష. సంతోషంగా నా భర్తకు నేను సేవలు చేసుకుంటాను. అతడు పరమ పావనుడు, తపోధనుడు, భక్తితో ప్రీతితో సపర్యలు చేసి తరిస్తాను. వృద్ధుడికి సహాయపడటంలో ఉన్న సంతృప్తిని నన్ను పొందని, నాకు భోగాలపై కోరిక లేదు, స్వస్థచిత్తంతోనే నిర్ణయం తీసుకున్నాను, స్వచిత్తంతోనే ఈ మాట అంటున్నాను, నన్ను అనుమతించు. సుకన్య ఎంతో దృఢంగా తన నిశ్చయాన్ని ప్రకటిస్తే విన్న మంత్రులు సామంతులు అంతా ఆశ్చర్యపోయారు. శర్యాది కాసేపు బాధపడినా చివరికి సంతోషించాడు. పుత్రికతో వెంటనే బయలుదేరి చవనుడిని దర్శించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, ఇదిగో మా అమ్మాయి సుకన్య, నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అని అప్పగించాడు. చవనుడు సంబరపడి ముసుముసులను నవ్వులు చిందించాడు. శర్యాది తెచ్చిన కానుకలన్నింటినీ తిరస్కరించి సుకన్యను మాత్రం స్వీకరించాడు. అతడు ప్రసన్నుడు కావడంతో రాజుకు సైనికులకు శుక్రోన్మోత్ర బంధం విడిపోయింది. శర్యాది మహారాజు గృహోన్ముఖుడు బయలుదేరుతుండగా సుకన్య అంది, తండ్రి, నా భూషణాలు చీనీ చీనాంబరాలు అన్నీ వెనక్కి తీసుకుపో. నారచీరలను కొన్నింటిని పంపించి చాలు, మునిబద్రిని కదా ఈ క్షణం నుంచి, అందుకని అవే వలకాలు ధరిస్తాను. భర్తతో పాటు తపస్సు చేసుకుంటాను. నీ కీర్తిని, నీ వంశ గౌరవాన్ని నిలబెడతాను, ముల్లోకాలలోనూ నిలబెడతాను. పరలోక సుఖం కోసం ఇప్పటి నుంచి జీవిక సాగిస్తాను. ఆర్నెసలు అదే మార్గంలో పయనిస్తాను. కురూపి వృద్ధ తాపసికి కన్న బిడ్డను ఇచ్చానే అని నువ్వు ఏమి దిగులు పెట్టుకోకు, బెంగపడకు. వశిష్ఠుడికి అరుంధతి దేవిలాగా, అత్రి మహర్షికి అనసూయాదేవిలాగా నేను ఈ చవన మహర్షికి ధర్మపత్నిని కీర్తి ప్రతిష్టలు పొందుతాను. నీకు పేరు ప్రఖ్యాతి తెస్తాను. నేను మరోలా ప్రవర్తించి అప్రతిష్ట తెస్తామని భయపడకు. పతివ్రత మార్గం కలలో కూడా విడువను, ఇది నా ప్రతిజ్ఞ. పరమధర్మజ్ఞుడైన శర్యాది మాటలకు కుమ్ములిపోయాడు. దారుణంగా విలపించాడు. గత్యంతరం లేదన్నట్టు నారచీరలో తెప్పించి అందించాడు. సుకన్య వాటిని సంతోషంగా స్వీకరించి కళ్ళకద్దుకుంది. ఒంటి మీద నగలన్నీ తీసేసింది. వాలుజడ ముడి చుట్టింది. నారచీరలు ధరించింది. పట్టుబుట్టాలు, భార్య రత్నాభరణాలు తండ్రికి అందించింది. శర్యాది ముఖం పాలిపోయింది. నోట మాట రాలేదు. అడుగు ముందుకి కదలలేదు. శిలాప్రతిమల అలా నిలబడిపోయాడు. అంతఃపురకాంతలు ఈ దృశ్యాన్ని చూసి హృదయవిదారకంగా విలపించారు. ఓదార్చేందుకు ఎవరో ధైర్యం చేయలేకపోయారు. విలపించి అలసిపోయిన రాజును, రాజకాంతులను, కడకు మంత్రులు ఓదార్చారు. రాజును, రాజకాంతులను కడకు మంత్రులు ఓదార్చారు. ఎట్టకేలకు తేరుకుని గుండె చెక్కబట్టుకుని అందరూ రాజధానికి బయలుదేరారు. పుత్రికని ఒక మహా మునిరాజుకు సమర్పించి బరువెక్కన గుండెలతో మెల్లగా రాజధానికి చేరుకున్నారు. సుకన్యాదేవి పూర్తిగా పతిసేవలో నిమగ్నురాలైంది. ధర్మతత్పరులై అగ్నులను అర్చిస్తోంది. కందమూల ఫలాలను ఏరి తెచ్చి భర్తకు అందిస్తోంది. ఉదయమే వేడినీళ్లతో స్నానం చేయించి వలకలాలు ధరింపజేసి ప్రదేశంలో ఆసనంపై కూర్చుండబెట్టి దర్భలు, కమండలోదకాలు మొదలైన పూజా సామగ్రిని అందించి దగ్గర నిలబడి నిత్యకర్మలు చేయిస్తోంది. అడవిలో గాలించి నీవార ధాన్యం తెచ్చి ఎండబోసి దంచి జరిగి రుచిగా వండి పెడుతోంది. పక్క పొలాలను భుజింపజేస్తోంది. భోజనం అయ్యాక ఆచమనానికి నీళ్లు అందించింది. కాళ్ళు చేతులు కడిగి తాంబూలం అందించి తీసుకువచ్చి శుభ్రస్తరణం మీద విశ్రమింపజేస్తోంది. వింజామర వేస్తోంది. అటుపైన పతి అనుమతి తీసుకుని తాను వెళ్ళి శరీర సాధనగా 2 మెతుకులు 2 ఫలాలు నోట్లో వేసుకుంటోంది. మళ్ళీ వచ్చి సన్నిధిలో కూర్చుని ఏమి ఆజ్ఞనాథ అని స్వయంగా అడుగుతోంది. కాళ్ళు వతన, మంచినీళ్ళు కావాలా ఇత్యాదిగా అవసరాలు అడిగి తెలుసుకుంటోంది. సాయంకాల హోమాలకు పూజలు సంరంభాలు సమకూరుస్తుంది. నైవేద్యాలకు ఫలాలు సిద్ధం చేస్తోంది.
అన్నీ అందిస్తూ పూజలు నిర్వహిస్తోంది. ముగిశాక నివేదిత ఫలాలను ప్రసాదంగా తినిపిస్తోంది. మెత్తని సెయ్యి ఏర్పరిచి పరుండు పెడుతోంది. కాళ్ళు పట్టి భర్తకు సుఖనిద్ర పట్టేటట్టు చేస్తోంది. భర్త అడిగితే కులస్త్రీ ధర్మాన్ని కాదనకుండా నిర్వహిస్తోంది. అతడి పాదాల చెంత తాను నడుము వాలుస్తోంది. అర్ధరాత్రి అపరాత్రి భర్త నిద్రలేస్తే అలికిడికి తాను లేచి వింజామరు వీస్తోంది. శీతాకాలం అయితే పుడకలతో సన్న మంట రగిల్చి వెచ్చదనం కలిగిస్తోంది. తెల్లవారుజామున పతి నిద్రలేచేసరికే తాను శుచి భర్తకు కాలకృత్యాల కోసం పాత్రతో నీళ్లు మట్టి ముద్ద చేసి సిద్ధం చేసి అందిస్తోంది. తానే కూడా ఉండి దూరభూమికి తీసుకుని వెళ్తోంది. అక్కడ కూర్చోబెట్టి తాను చాటును నిలబడుతోంది. ముగించుకున్నాడని తెలిసాక దగ్గరకు వెళ్ళి పాత్రను అందుకొని నడిపించుకుని పర్ణశాలకు తీసుకువస్తోంది. అరుగు మీద కూర్చుండబెట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగి ఆచమనం అందించి దంతకాష్టంతో దావనం చేయించి గోరువెచ్చని శుద్ధోదకంతో స్నానం చేయిస్తోంది. స్నానం చేస్తూ అవసరమైన మంత్రాలను చవనుడు మననం చేసుకుంటున్నాడు. ఇది సంధ్యా సమయము, ఇది హోమకాలము అని తెలియపరిచి ఆయా విధులను క్రమం తప్పకుండా నిర్విఘ్నంగా నిర్వహింపజేస్తోంది. ఇటువంటి దినచర్యతో సుకన్యాదేవి చవన మహర్షిని భక్తి శ్రద్ధలతో సేవిస్తోంది, ఆరాధిస్తోంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే అతిథి మహర్షులకు ఉచిత రీతిని గౌరవ మర్యాదలు నడుపుతోంది. ఆనందంగా కాలం గడుస్తోంది. సుకన్య సత్య సంవాదం. ఒక రోజున రూప యవ్వన సంపన్నులే రవిపుత్రులు అయిన అశ్వినులు నాసత్యులు అంటారట. క్రీడా వినోదపరాయణాలై ఆ ఆశ్రమానికి వచ్చారు. సమీప సరోవరంలో స్నానం చేసి తడిబట్టలతో మడిగా ఆశ్రమానికి నీళ్లు తీసుకెళ్తున్న సుకన్యాదేవిని చూశారు. దేవకన్యలా మెరిసిపోతున్న ఆ సౌందర్య రసికి ముగ్ధులయ్యారు. దగ్గరగా వెళ్ళి గజగామిని ఒక్క క్షణం నిలబడు, మేమిద్దరం దేవపుత్రులము, నిజం చెప్పు, నువ్వు ఎవరమ్మాయివి, నీ భర్త ఎవడు, ఇక్కడ ఎందుకు వచ్చావు, ఒంటరిగా స్నానానికి వచ్చావంటే ఏమిటి కదా, పద్మపత్ర విశాలాక్షి మరొక లక్ష్మీదేవిలో ఉన్నావు, నీ విషయమంతా తెలుసుకోవాలనుకుంటున్నాము. నీ సుకుమారమైన పాదాలు ఈ కఠినమైన నేల మీద నడుస్తూ ఉంటే మా గుండెలో తరుక్కుపోతున్నాయి. తన్వంగి నువ్వు విమానాలలో తిరగవలసిన దానివి, ఇలా వట్టి కాళ్లతో నేల మీద సంచరించవలసిన దానివి కాదు. అనావిష్కృతమై ఈ అడవిలో ఎందుకు ఉంటున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, 100 మంది దాసీలతో కదలవలసిన దానివి, రాకుమారువో అప్సరసవో, నీ తల్లిదండ్రులు ఎవరో కానీ పరమధన్యులు. నీ పతిదేవుడి అదృష్టాన్ని వర్ణించి చెప్పడం మా వల్ల కాదు. నీ కదలాడుతున్న పాదాలు ఈ భూమిని దేవలోకం కన్నా పావనం చేస్తున్నాయి. ఈ అడవిలో రోజు నిన్ను తనివితేరా చూడగలుగుతున్నాయి. ఈ పక్షులు మృగాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో, నిరంతరం నీ స్పర్శను అనుభవిస్తున్నాయి. నేల ఎంత పావనమైందో. హే సులోచనే, పొగడతలకేమి కానీ సత్యం చెప్పు. నీ తల్లిదండ్రులు ఎవరు, నీ భర్త ఎవరో, ఎక్కడున్నారు, అతనిని మేము చూడాలి. హఠాత్తుగా ఎదురైన ఈ పరిస్థితికి రవ్వంత నివ్వెరపోయింది సుకన్యాదేవి. తడిబట్టలతో పరపురుషుల కంటపడినందుకు సిగ్గుపడింది. అయినా తనను తాను నిబ్బరించుకుని బదులు పలికింది. నేను శర్యాది తనయను, చవన మహర్షి భార్యను. మా తండ్రి గారు నన్ను వారికిచ్చి వివాహం చేశారు. నా భర్త అంధుడు, వృద్ధుడు, మహాతపస్వి. పతివ్రతనే చవన మహర్షికి అహోరాత్రులు సేవలు చేస్తూ ఆనందిస్తున్నాను. ఇంతకీ మీరిద్దరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దగ్గరలోనే ఉంది మా ఆశ్రమం. నా పతిదేవుని దర్శించాలన్నారుగా, రండి మా ఆశ్రమానికి వెడదాము, పావనం చేదురు గాని, మహర్షిని చూదురు గాని అని ఆదరంగా ఆహ్వానించింది. దస్రులు అంటే అశ్వినులు తడబడ్డారు, కొంచెం తడబడాయించారు, బెంకంగా సంభాషణ సాగించారు. అయ్యో, మీ నాన్న నిన్ను తపస్సుకి ఇచ్చేశాడా? ఎంత కఠినాత్ముడు! నువ్వు చూస్తే ఈ అడవిలో నేల మీద నడుస్తున్న మిరుపుతీగల మెరిసిపోతున్నావు. దేవలోకంలో కూడా నీలాంటి సుందరాంగి లేదంటే నమ్ము. ఈ నారచీరలు కాదు, నువ్వు దివ్యాంబరాలు కట్టుకోవాలి. వాటికే నువ్వు తగుదువు. రత్నాభరణాలు అలంకరించుకుని తుమ్మిదల్లాంటి ముంగురులు ముఖపద్మం మీద నాట్యం చేస్తూ ఉంటే నీ రూపం చూడాలి. రంభయాది అప్సరసలు తలదించుకోవాలి. ఆహా, బ్రహ్మదేవుడు ఎంత దుర్మార్గుడు! నీకు ఇలా నట్టడవిలో కాపురం రాశాడా?
అది ఒక జడధారికి, అంధుడికి, వృద్ధుడికి భార్యపై పడి ఉండే అవస్థ కల్పించాడా దారుణం. భామిని, ఇది మహాదారుణం. విశాలనైన నాట్యశాస్త్ర పండితురాలిలా కనపడుతూ ఉన్నావు. నువ్వు ఆ కన్నులు లేని కబోదికి పరిచర్యలు చేయడమా? మరి మన్మధుడి బాణాలు ఎవరి మీద పడుతున్నట్టు, ఏమవుతున్నట్టు? ఓ నవయవ్వన, జీవితాన్ని ఇక వృధా చేసుకోకు. నీకు తగిన మరొక అందగాడిని పతిగా వరించు. నీకు ఈ వనవాసము, నారచీరలో, తపోదీక్షలో ఎంత మాత్రము పనికిరావు. ఇది మా ఖచ్చితమైన అభిప్రాయము. ఇదిగో మేము ఇద్దరు ఉన్నాము. ఎవరినో ఒకరిని వరించు. ఆ ముసలివాడికి ఇంకా ఎంతకాలం సేవలు చేస్తావు? చేసి ఏం బాగుకుంటావు? ఒక అచ్చట ముచ్చట సుందరాంగిని భార్యగా పొందగానే సరిపోయిందా? ఆలనా పాలన చూడొద్దు. పోషించలేని మగడు ఒక మగడేనా? నిన్ను సంరక్షించలేని ఆ నిర్భాగ్యుని వదిలిపెట్టి మాలో ఒకరిని వరించు. సర్వసుఖాలు భోగాలు అనుభవించు. యవ్వనం స్థిరంగా కూర్చుంటుందనుకుంటున్నావేమో పిచ్చిదాన. అదొక ప్రవాహం. గడిచిపోయాక విచారిస్తావు. అప్పుడు ఏమి ప్రయోజనం ఉండదు. తెలుసుకో. మా మాట విను. చైత్రరథంలోనూ నందనవనంలోనూ విహరించు. నీ శుభలక్షణాలు చెబుతూనే ఉన్నాయి. నువ్వు రాజకుమారువని. రాజభోగాలు చవి చూసిన దానివి ఈ జనారణ్యంలో అసలు ఎలా కాలం గడుపుతున్నావో మాకు అర్థం కావటం లేదు. ఓ పికభాషిణి, ఓ చారువాదన, ఓ మృగ శాబక చంచల నయన, ఓ రాకుమారి, దేవలోక భోగభాగ్యాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. అందుకో ఈ వనవాసము, ఈ వృద్ధాంధ సేవ నీకు దుఃఖం అనిపించడం లేదు. వయసుని మనస్సుని వచించుకో. ధైర్యంగా బయటపడు. మాలో ఒకరిని అంగీకరించు. ఆలస్యం చేయకు. త్వరపడు. ఓ చంద్రముఖి, నువ్వు మల్లెపువ్వు కన్నా సుకుమారివి. నీళ్లు మొయ్యడము, పళ్ళు తేవడము ఏమిటి ఈ చాకరి? సేవలు చేయించుకోవలసిన దానివే తప్ప చేయవలసిన దానివి కాదు కదా. ద్రసుల మాటలకు అశ్వినులు నాసత్యులు అంటే ద్రసులు. కన్యకు భయం వేసింది, వణుకుపోయింది. ఎలాగో ధైర్యం కూడగొట్టుని మితంగా జవాబు చెప్పింది. మహానుభావులారా, మీరు దేవతలు, సూర్యభగవానుడు పుత్రులు, సర్వజ్ఞులు, సురసమ్మతులు. నా వంటి సౌశల్యవతిని మీరు ఇలా భావించడం తగదు. స్వయంగా ఇష్టపడి పెద్దల సమ్మతితో ఒక యోగేశ్వరుని పరిణమాడాను. నేను అపమార్గం తొక్కలేను. సర్వలోకద్రష్ట, సర్వకర్మ సాక్షి అయిన దివాకరుడికి పుత్రులై జన్మించిన మీరు ఇలా మాట్లాడకూడదు. సమంజసం కాదు. నేను కులస్త్రీని. భర్తను విడిచిపెట్టి పరుని వరిస్తానా? ఈ మాట అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది? అసారమైన ఈ సంసారంలో ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో అమాత్రం తెలుసుకోలేకపోయారా? ఇక చాలు. సంతోషించాను మీ తెలివితేటలకి. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళండి, లేదంటే శపిస్తాను. జాగ్రత్త. నేను సుకన్యను, శర్యాది మహారాజు కూతురిని, చవన మహర్షి ఇల్లాలిని. నా చేతులు నివ్వెరపోయారు. ఈవిడే శపిస్తుందో చవనుడే శపిస్తాడో అని భయపడ్డారు. తెలివిగా ఈవిడను ప్రసన్నరాలను చేసుకుని తప్పించుకుందామని నిశ్చయించుకున్నారు. దేవి మహిమతో పరీక్షలో నెగ్గిన సుకన్య. సాధ్వీమణి, విజయం సాధించావు. నీ సౌశల్యానికి ప్రసన్నులమయ్యాము. నీ శ్రేయస్సు కోరిన వాళ్ళము. ఏదైనా వరం కోరుకో ఇస్తాము. మేము అశ్వినులము, దైవ వైద్యులము. తెలుసు కదా. నీ భర్తను నవరూప యవ్వన సంపన్నుడి యువకునిగా మార్చేస్తాము. మాతో సమానుణ్ణి చేస్తాము. అప్పుడు మా ముగ్గురిలో నీ భర్తను గుర్తుపట్టి నీ చాతుర్యం చూపించి సంతోషిస్తాం అన్నారు. ఇప్పుడు ఆశ్చర్యం పోవడం సుకన్యవంతైంది. త్వరగా వెళ్ళి ఈ అద్భుతాన్ని తన భర్తకు విన్నవించింది. నాథా, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? దేవమాయ దుర్జేయం అంటారు. ఇదేమన్నా అశ్వినుల కపటోపాయమా? నాకేమీ తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వు సర్వజ్ఞుడవు, ఆజ్ఞాపించు. నేను ఏమి చేయమంటే అది చేస్తాను. నీ అభీప్సితం ఏమిటో తెలియజేయి అని అభ్యర్థించింది.
కాంత వెంటనే వెళ్ళు, ఆ దేవవైద్యులను నా మాటగా ఆహ్వానించు, ఇక్కడికి తీసుకునిరా. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు, వారు చెప్పినట్టు చెయ్యి అని అనుమతించాడు చ్యవనుడు. సుకన్య త్వరగా అశ్వినులను సమీపించింది. సూర్యపుత్రులారా, మీ షరతుకి అంగీకరిస్తున్నాను, రండి. మా ఆశ్రమానికి వచ్చిన నా భర్తను మీతో సాటి వచ్చేవాడుగా మార్చండి అంది. ఆమెతో అశ్వినులిద్దరూ చ్యవన మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అతడిని సమీప సరోవరానికి తీసుకురమ్మని తాము ముందుకు నడిచారు. సరోవరంలో దిగి స్నానం చేయమన్నారు. చ్యవనుడు నీళ్లలోకి దిగాడు. అతడి వెనకగా అశ్వినులు దిగారు. ముగ్గురు ఒకసారిగా మునిగారు. లేచేసరికి ముగ్గురు సమాన రూప యవ్వన సౌందర్యాలతో కనిపించారు. సుకన్యాదేవికి తన కన్నులను తానే నమ్మలేకపోయింది. ఆనంద బాష్పాలు కమ్ముకున్నాయి. బొమ్మలా నిలబడి చూస్తోంది. వరవర్ణిని, మా ముగ్గురిలో నీకు నచ్చిన భర్తను వరించు, అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరో గుర్తించు అన్నారు ముగ్గురు కలిసి ఏకకంఠంతో. కంఠస్వరాలు కూడా ఒకలాగే ఉన్నాయి. సుకన్యాదేవికి ఇది పెద్ద పరీక్ష అయ్యింది. సంశయంలో పడింది. భర్తను గుర్తుపట్టలేక మదన పడింది. ఏమి చెయ్యను? ఈ దేవతలు ఇంద్రజాలం కల్పించారు. ఇది నాకు మరణావస్థలాగా ఉంది. పొరపాటున అశ్వినులలో ఒకరిని వర్ణించారంటే ఎంత ప్రమాదం! ఎలాగా అనుకుంటోంది. ఎంతకీ తెమలడం లేదు. దారి దొరకలేదు. విశ్వేశ్వరుని ధ్యానించింది. అమ్మ, నువ్వే దిక్కు, నా పాదవిర్చాన్ని కాపాడు, నీ పాదాలకు శిరస్సును వంచి మొక్కుతున్నాను అంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్న తల్లి, జగత్తును రక్షించే జగన్మాతవు, అజ్ఞానులకు జ్ఞానాన్ని, జ్ఞానులకు మోక్షాన్ని ప్రసాదించే సర్వేశ్వరివి. నువ్వు పూర్ణ ప్రకృతివి, ఆజ్ఞాస్వరూపానివి, ప్రియదర్శనవు. ఆజ్ఞాస్వరూపానివి, పురుష ప్రియదర్శనవు, భుక్తి ముక్తి ప్రదాయనివి, యోగీశ్వరులకు సిద్ధిప్రదవు, అజ్ఞానులకు దుఃఖప్రదవు, భక్తులకు జయప్రదవు, కీర్తిప్రదవును. అమ్మా, నిన్ను శరణు వేడుతున్నాను, ప్రసన్నరాలువై ప్రార్థిస్తున్నాను. శోకసాగరంలో మునిగిపోయాను. నా భర్తను నాకు చూపించు, గుర్తించే శక్తిని అనుగ్రహించు. దేవతల చరిత్ర పరమ కుటిలం. మోహపడి ఎవరిని వరిస్తానో అని భయంగా ఉంది. నా సతీధర్మం నువ్వు ఎరుగుదువు. సర్వజ్ఞ, నా భర్తను నాకు చూపించు అని ప్రార్థించింది. అమ్మవారు కరుణించింది. సుకన్యాదేవి హృదయంలో త్రిపుర సుందరి నిలిచింది. భర్తను గుర్తుపట్టే జ్ఞానాన్ని అనుగ్రహించింది. వెంటనే ఆ సాధ్వీమణిని చ్యవనుని వర్ణించింది. అశ్వినులు సంతోషించారు, పాతివ్రత్యాన్ని అభినందించారు, వరాన్ని సఫలం చేసి వీడ్కోలు తీసుకున్నారు. అందరూ అందమైన రూపు, స్పష్టమైన చూపు పొందిన చ్యవనుడు నవయౌవనుడు సంబరపడుతూ, నాసత్యులారా, ఇంతటి మహోపకారం చేశారు. సంసార సుఖాలను పొందే అవకాశం కల్పించారు. ఇంతకాలము అంధుణ్ణి, వృద్ధుణ్ణి, భోగహీనుణ్ణి ఈ సుందరాంగిని వివాహమాడి హింస పెడుతున్నాని అని గుండెల్లో దిగులు పడేవాడిని. నాలో నేనే దుఃఖించేవాడిని. మీరు చూపు ఇచ్చారు, యవ్వనం ఇచ్చారు, అద్భుతమైన రూపం ఇచ్చారు. మీకు ప్రత్యుపకారం చేయాలని ఉంది. ఉపకారం చేసిన మిత్రుడికి ప్రత్యుపకారం చేయని వాడు నీచుడు. వాడి జన్మ వ్యర్థము, రుణగ్రస్తుడు అయినట్లే. అందుచేత ఓ అశ్వినులారా, మీరు కోరుకున్నది ఏదైనా ఇవ్వాలి అని నా తలంపు. రుణం తీర్చుకొనివ్వండి. సురాసురులకు అలభ్యమైనది, వినూతనమైనది మీ ఇష్టం ఏదైనా కోరుకోండి అని చ్యవనుడు నిర్బంధించాడు. మహర్షి, మా తండ్రి గారి అనుగ్రహం వల్ల మాకు కావలసినవన్నీ పుష్కలంగా లభిస్తూనే ఉన్నాయి. కోరుకోవలసింది ఏమీ లేదు. అయినా నీ శ్రద్ధ కోసం ఒకటి అడుగుతున్నాం, నెరవేర్చు. దేవతలతో పాటు సోమపానం చెయ్యాలని మా చిరకాల వాంఛిత. దేవవైద్యులం కనుక అది నిషిద్ధ వస్తువు అయింది. మేరు పర్వతం మీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు మాకిద్దరికి నిషేధం విధించాడు. అప్పటి నుంచి ఇది మాకు తీరని కోరిక అయ్యింది. నువ్వేమైనా తీర్చగలిగితే ఈ చిన్ని కోరిక తీర్చు అన్నారు అశ్వినుడు. అశ్వినులారా, అదంతటి మహాభాగ్యం, తప్పక తీరుస్తాను. మిమ్మల్ని సోమపాయాన్ని చేస్తాను. ఇంద్రుడికి కోపం వస్తే వచ్చుగాక అతడి సమక్షంలోనే మాట నిలబెట్టుకుంటాను. మా మామగారు శర్యాతి మహారాజు త్వరలోనే ఒక మహాయజ్ఞం చేస్తాడు. అప్పుడు మీ కోరిక తీరుస్తాను. ఇది నా వాగ్దానం అన్నాడు చ్యవనుడు.
అశ్వినులు సంతోషించి వెళ్ళిపోయారు. సుకన్య చవనులు ఆశ్రమం చేరుకున్నారు. వ్యాస మహర్షి సూర్యచంద్ర వంశాల చరిత్రను చెబుతూ ఉండగా శర్యాది విషయం వచ్చి సుకన్య చవనుల కథ విస్తరించింది. జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. ఈ కథలో మరికొన్ని వివరాలు అడిగాడు. వ్యాస మహర్షి, దేవవైద్యులకు చవనుడు సోమరసం తాగించాడా? మరి ఇంద్రుడు కోపించలేదా? దేవరాజ బలంతో మానుష బలం పోటీపడి నెగ్గగలిగిందా? ఇది చాలా కుతూహలాన్ని కలిగిస్తోంది, వివరించవా అని అడిగాడు. జనమేజయుడు, తప్పకుండా వివరిస్తాను, విను. ఇది చాలా అద్భుతమైన కథ. దేవకన్య లాంటి సుకన్యతో చవన మహర్షి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహిస్తున్నాడు. తన అల్లుడు సుందరాకారుడయ్యాడని శర్యాది దంపతులకు ఇంకా తెలియలేదు. శర్యాది సుకన్యను శంకించడం. ఒకనాడు శర్యాది భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరికి వచ్చింది. మహారాజా, బంగారం లాంటి అమ్మాయిని ఒక వృద్ధ తాపసికి కట్టబెట్టి అడవులలో విడిచిపెట్టి వచ్చాము. చాలా కాలం అయ్యింది. ఎలా ఉందో, జీవించి ఉందో మరణించిందో కుశల వార్తలు ఏమీ అందడం లేదు. ఒకసారి వెళ్ళి చూసి రాకూడదా? కూతురికి ఇలాంటి సంబంధం చేశామే అని నేను ఏడవని రోజంటూ లేదు. పిచ్చి తల్లి, మొగుడికి సేవలలో ఆ అడవులలో చిక్కి శల్యమైపోయి ఉంటుంది. వెళ్ళి ఒకసారి ఇంటికి తీసుకుని రండి. బెంగ పెట్టుకున్నాను, చూడాలనిపిస్తోంది. నారచీరలతో కందమూలాలతో ఆ గుడ్డి మొగటితో ఎలా పడుతుందో ఏమో అని కన్నీళ్లు పెట్టుకుంది. శర్యాది వెంటనే అంగీకరించాడు. ఈరోజే పెడదాము, ఇద్దరు కలిసి పెడదాము, అమ్మాయిని అల్లుడిని చూసి వద్దాము అని ఓదార్చాడు. వెంటనే రథం అధిరోహించి చవన మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. నవయౌవన సంపన్నుడై దేవపుత్రుడు వెలిగిపోతూ కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్న మునీశ్వరుని చూశారు. ఇద్దరు క్షణకాలం ఆశ్చర్యపోయారు. ఇదేమిటి? ఈ సుందరాకారుడు ఎవరు? చీచి, ఎంత మహాపాపం చేస్తుంది మన అమ్మాయి. లోకానికి తెలిస్తే ఎంత అప్రతిష్ట. గుడ్డి మగని చంపేసి ఈ అందగడ్డతో కాపురం పెట్టిందన్నమాట. కామపీడితురాలే ఎంత పని చేసిందా? అవును, ఎంతటి వారికైనా యవ్వనంలో మన్మధుడు అతి దుస్సాహుడు కదా. మనువంశానికి పెద్ద కళంకం, మాయను మచ్చ తెచ్చిపెట్టింది. కన్న కూతురు కళంకినే అయ్యిందంటే ఆ తండ్రికి జీవితం పరమ కుత్సితం. అన్ని పాపాలు మూటగట్టుకుని ఏడిపించడానికే పుడుతుంది కూతురు. నేను పొరపాటు చేశాను. నా స్వార్థం కోసం వృద్ధ తాపసికి కట్టబెట్టాను. అన్ని విధాలా యోగ్యుడిని చేసి కన్యాదానం చేయాలంటారు. నేను చేసిన దానికి తగిన ఫలమే దక్కింది. ఈ దుశ్శీలను ఏం చేసినా పాపం లేదు, నరికిపారేయాలి. కానీ స్త్రీహంస పాతకం అంటుకుంటుంది. అందులోనూ కన్న కూతురును సంహరించడం మరీ పాపం. నిష్కళంకమైన మనువంశానికి నా చేతులతో నేనే కళంకం తెచ్చిపెట్టిన వాడిని అవుతాను. లోకోపవాదానికి భయపడనా? ప్రేమానురాగాలకు కట్టుబడనా? ఏమి చెయ్యాలో తోచటం లేదు. శర్యాది మహారాజులా మల్లగొల్లలు పడుతూ ఉన్నాడు. రాజదంపతులు రథం దిగకుండా ఆశ్రమానికి అల్లంత దూరంలోనే ఉండిపోయారు. అంతలోకి అదృష్టవశాత్తు సుకన్యాదేవి పర్ణశాల నుండి బయటకు వచ్చింది. రథంలోనే నిలబడ్డ తల్లిదండ్రులను చూసింది. ఆనందం ఆపుకోలేక పరుగున వచ్చింది. రండి రండి, అక్కడే ఆగిపోయారు. తండ్రి, ఏమిటి అలా ఉన్నావు? ఏదో లోపల నలిగిపోతున్నట్టున్నారేమిటి? మునుపటి దుఃఖం ఇంకా మిమ్మల్ని వదలలేదా? ఇంకా ఇప్పుడు వదిలిపోతుంది. రండి, అడిగో నా భర్త, నమస్కరించండి అంది. మండిపోతున్న శర్యాది కూతురు మాటలకు అడ్డుతగిలాడు. ఏడి చవనుడు? వృద్ధుడు అంధుడు అయిన తాపసి ఏడి? ఎక్కడున్నాడు? ఈ మదోన్మత్తుడైన యువకుడు ఎవరు? నాకేదో సందేహంగా ఉంది. దుష్టురాల, మహర్షిని చంపేసి కామాంధరాలు వేయి కొత్త ముగుడితో కొడుకుతున్నావా? కుల వినాశిని, ఎంత మహాపాపం చేశావు? కొలటలా ప్రవర్తించావు. నువ్వు చేసిన ఈ మహాపాపం పాప సముద్రంలో నేనే కాదు, ఇక్ష్వాకు వంశమంతా మునిగిపోయింది. ఈ సుందరాకారుడు కనపడుతున్నాడు. చవనుడు అలికిడి ఎక్కడా లేదు. సుకన్యాదేవి ఒక్కసారిన పెద్ద బిడ్డను నవ్వేసింది. తల్లిదండ్రుల కుడి ఎడమ చేతుల్ని తన ఎడమ కుడి చేతులతో పట్టుకుంది. నవ్వుతూనే ఆశ్రమంలోనికి నడిపించుకువచ్చింది. నానా, ఈయనే మీ అల్లుడు చవన మహర్షి. అనుమానించవలసింది ఏమీ లేదు, ఇది పచ్చి నిజం. అశ్విని దేవతలు అనుగ్రహించి వీరికి దివ్య రూపం ప్రసాదించారు. తండ్రి, నేను నీ కూతుర్ని కానా? పాపం చేస్తానని ఎలా అనుకున్నావు? బహుశా వీరి రూపం నిన్ను భ్రమపెట్టి ఉంటుంది. భార్గవ వంశోద్భవుడైన ఈ చవన మహర్షికి నమస్కరించు, అడుగు.
జరిగినదంతా వారే చెబుతారు అని అర్ఘ్యపాద్యాదులు తేవడం కోసం పర్ణశాలలోనికి వెళ్ళింది. శర్యాది మనసు కుదురుపడింది. ఆ దివ్య రూపధారికి నమస్కరించాడు. చెరువులో నిలబడ్డాడు. ఏమి జరిగిందో వివరంగా చెప్పు, సుఖపడతానన్నాడు. చవనుడు చిరునవ్వులు చిందిస్తూ జరిగిన కథ అంతా చెప్పాడు. మహారాజు నాకు ఇంతటి ఉపకారం చేసిన అశ్వినులకు వరంగా నేను చేయవలసిన ప్రత్యుపకారం ఒకటి ఉంది. నువ్వు చేసే యజ్ఞంలో వారిద్దరి చేత సోమపానం చేయిస్తానన్నాను. ఇది మనం నెరవేర్చాలి. ఇప్పటికీ నీ మనసులో అనుమానాలు తొలగిపోయాయి అనుకుంటాను. ఇంకా అలా నిలబడి ఉన్నారేం? ఇదిగో ఇలా వచ్చి పరిశుభ్రమైన ఆసనాల మీద కూర్చోండి అన్నాడు చవనుడు. తర్వాత శర్యాది ఏం చెప్పారు అనే విషయాన్ని వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.